సీతాదేవి అంటే భూదేవికి కూతురు కదా, మరి భూదేవి అంటే విష్ణుమూర్తి భార్య. అంటే రాముడికి కూతురు వరుస అవుతుంది సీతాదేవి. మరి పెళ్ళి ఎలా చేసుకున్నాడండి? సీతాదేవి భూమికి కూతురు ఎలా అయింది? అది ఎలా అయిందంటే నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళ వల్ల అయింది. లవకుశ సినిమాలో ముఖ్యంగా సీతాదేవిని అడవిలో వదిలేశాక భూదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. ఏడిస్తే అప్పుడు భూదేవి ఆడపిల్లని కంటే ఇదే సమస్య. అవి చూసి జనాలు సీతాదేవి భూమికి కూతురు అనుకుంటున్నారు. సీతాదేవి అయోనిజ, ఏ తల్లి గర్భంలోనూ పుట్టలేదు ఆ తల్లి. జనకుడు యాగం చేయడం కోసం దున్నుతూ ఉంటే ఆ మందసం పెట్టి దొరికింది. అది తెరిచి చూస్తే అందులో అమ్మాయి ఉంది, అందుకని సీతాదేవి అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇంతకీ భూమిలో దొరికింది జనకుడికి కాబట్టి భూమిజ అని చమత్కారం చేశారు. అంతేకాని ఇప్పుడు ఆ తల్లి పుట్టుక మొత్తంలో భూదేవి ప్రమేయం ఎక్కడా లేదు. మనం అనవసరంగా ఆపాదించేసుకుంటాం. కవులు చేసిన చమత్కారం తప్ప సీతాదేవి జన్మకి భూదేవికి ప్రమేయం ఏమీ లేదు.